హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోండి, లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు. 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు, మీరు ఆశ్చర్యపోతారు. 100% మీరు ఈ నెంబర్ను రాసి మీ జేబులో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వలన డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు. వృశ్చిక రాశికి చెందినవారు ప్రస్తుత సమయంలో గ్రహస్థితుల్లో అనుకూల మార్పుల వలన ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, అంటే ఏదైనా మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ పనుల్లో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరు సంపాదించుకుంటారు. అదేవిధంగా దీనివలన మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే వ్యాపారపరంగా ఈ వృశ్చిక రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది, అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట. అయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు, మీ ఫ్యామిలీ పెద్దలను, అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించి, అమ్మ నాన్న కావచ్చు, లేదంటే తాతగారు, నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు, అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతిస్తారు. వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తారు. అంతేకాదండి, మీకు అండదండగా నిలుస్తారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వారి సపోర్ట్ మీకు ఉంటుందని మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వలన మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది. దాంతో మరింత వేగంగా చక్కగా విజయాల దిశగా అడుగులు వేస్తారు. ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం, లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనబడుతుంది.
ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. స్పోర్ట్స్ ఇన్పుట్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం. ప్రస్తుత టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వలన బాధపడతారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇలాంటివి చేయటం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులోనూ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్పై ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తగిన సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే కనుక గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు ఒక నెంబర్ని రాసి మగవారైతే పాకెట్లో, ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. 100% మీరు ఈ నెంబర్ను రాసి మీ జోబులో లేదా పర్సులో పెట్టుకోవడం వలన డబ్బు మీకు ఎలాంటి డబ్బుకు లోటు ఉండదు. మరి ఆ నెంబర్ ఏమిటి, దాని వలన ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారండి. మరికొందరు పేదవారుగానే ఉండిపోతారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వలన మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వటం ఖాయం. ఇలా చేయటం వలన చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు విన్నది నిజమేనండి. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటారు. ఒక్కోసారి కఠోర శ్రమ, అంకితభావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాలను అందుకోలేకపోతుంటారు. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందుకోలేకపోతున్నారు. దాంతో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూస్ అనేది అస్సలు ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వలన కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు. అటువంటి మీ లైఫ్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావటం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను జ్యోతిష శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది. ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనుల్లో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండానే ధనవంతులవుతారు.
అవునండి. మరి ఈ వృశ్చిక రాశి వారు ఈ నెంబర్ రాసి పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి 333 నెంబర్ అండి. 100% మీరు ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. ఈ వృశ్చిక రాశి వారిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 333 నెంబర్ని మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నెంబర్ను మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ ఏమీ తినకుండా ఒక వైట్ పేపర్ని తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పుకున్న విధంగా నెంబర్ రాసి మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో, ఆడవారైతే పర్సులో ఈ నెంబర్ని రాసి పేపర్ని ఉంచుకోండి. దానివలన లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇలా చేయటం వలన మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులవుతారు. డబ్బుకి ఎటువంటి లోటు కూడా ఉండదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతుంది. ఆవిడ ఎవరు? ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది? ఆమె జీవితంలోకి రావడం వలన మీ జీవితం ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వృశ్చిక రాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరికి మొండి పట్టుదల ఎక్కువ. ఈ వృశ్చిక రాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే తెలుసుకున్న ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వీరి ఆలోచనలు అలానే ఉంటాయి. వీరికి మానవ దృక్పథం ఎక్కువ. ఈ వృశ్చిక రాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. ఈ రాశి వారికి జ్ఞానదానం ఎక్కువ. వీరు జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిలో పుట్టిన వారికి బంధాలకు, అనుబంధాలు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. కొత్త వారి అందరి పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను మరవరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని పరిస్థితులు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆవేశం ఎక్కువ. ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు కష్టాల్లో బాధని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎంత బాధ అయినా వారిలో వారే మదన పడతారు, కానీ ఎవరికీ చెప్పుకోరు. అలా ఉండటం వలన మనోవేదనకు గురవుతారు. వీరు ముక్కుసూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వివాదాలు వస్తాయి. ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు. మధ్యవర్తి వ్యక్తిత్వం చేయటం వలన బయటి వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యల్లో ఇరుక్కుంటారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు లోనైనా క్రమేపీ అవి సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఇంకా వసూలు కావు అని అనుకుని వదిలేసిన ఉండు బకాయిలు కూడా వసూలవుతాయి. మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, ఉన్నత పదవుల్లో ఉన్నవారి వలన మీకు అన్యాయం జరుగుతుంది.
అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వచ్చి మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ, మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు ఈ వృశ్చిక రాశి వారిలో సొంతవారు చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తారు. వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి చాలా ధనాన్ని వెచ్చిస్తారు. మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ విపరీతంగా పెరగటం వలన ధనవంతుల జాబితాలో చేరుతారు. షాపులు రెంట్కి ఇవ్వటం వలన అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం వలన అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన మంచి ఫలితాలు వస్తాయి. మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైన మీకు ప్రత్యర్థులుగా మారుతారు. ఏమాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు. ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది. వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. మీరు దూరం చేసుకున్న ఆస్తులు, అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారే అనే మంచి పేరు మీకు వస్తుంది. మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామ్య వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది. మీ చేత్తో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చిపెడతాయని ప్రచారం జరుగుతుంది. మీకు పై అధికారుల వలన, మీ కింద పనిచేసే వారి వలన, ఒకే టైంలో వారి వలన సమస్యలు వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు లభించవు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా పలు రంగాల్లో అనుభవం సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు, సూచనలు ఇస్తారు. ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీరికంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగలేరు. పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరి స్వయం శక్తితో సంపాదించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించి వారి వలన కలిగే ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. బయట వ్యక్తుల వలన ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు దూరమవుతాయి. దక్షిణం, పడమర, ఉత్తరం దిశలు బాగా కలిసి వస్తాయి. వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు. అన్ని దిక్కులు మంచివే. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తాయి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు సహజంగా వారికి నచ్చినట్లు ఉంటారు. ఎవరిని మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు. ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వంతో అందరూ మెప్పు పొందుతారు. వీరి ఆలోచన శైలి అందరినీ ఆకర్షించేలాగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తారు. మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే, సమస్యలు వస్తే వాటి నుంచి బయటపడేయడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఈ రాశి వారికి ఆదర్శాలు ఎక్కువ. వారు నమ్మిన ఆదర్శాల కోసం, సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది. ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతే ఆ దైవశక్తి సైలెంట్గా మీ జీవితంలోకి ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది.
వృశ్చిక రాశి వారి దృష్టి ఎప్పుడు మంచి విషయాల మీదనే ఉంటుంది. ఎవరికైనా మంచి చేయాలని ఆలోచనే కానీ చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్లో ఆ దైవశక్తి రావటం వల్ల టోటల్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఎప్పటి వరకు పడిన కష్టాలు బాధలకు ముగింపు దొరికినట్లే. మీరు తలపెట్టిన అన్ని పనులు కొంత జాప్యం జరిగినప్పటికీ ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు. మీరు ఖర్చులు అధికంగా చేస్తారు, కానీ ఆ ఖర్చుల్లో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికే ఖర్చు చేస్తారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. మీరు నిరంతరం దేవుడి సేవలో ఉండటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడూ కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుడి గుడికి సేవ చేయాలి, ఏ పూజ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారు సమయం 3 గంటల నుంచి 4:30 నిమిషాల మధ్య కాలంలో మెలకువ వచ్చేస్తుంది. ఈ సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. ఈ సమయంలో మెలకువ రావటం అంటే ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు నిపుణులు. ఈరోజు ఈ సమయంలో మేల్కొనడం అంటే దానికి దైవశక్తి ఉందని దాని వెనుక అర్థం. ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకొల్పాలని అనుకొని మేలుకొల్పినట్లుగా మీకు అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మీరు ఏ పనైనా ఏకాగ్రతతో చేయగలుగుతారు. కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం మంచిది. అలానే ఆ టైం మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకోవటం మంచిది. ఈ ధనుసు రాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. మీరు దేవాలయాలను దర్శించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం వంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.